తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో ఒక మంచి కార్యక్రమానికి ఒక మంచి వ్యక్తి దేవుని అందుకోవడానికి ఒక మంచి వ్యక్తి 75 సంవత్సరాల సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నం వచ్చిన సందర్భంగా ఇక్కడ మీలాంటి అందరి పెద్దల మధ్యలో నేను కూడా ఒక మంచి అవకాశాన్ని తీసుకొని ఈరోజు మీ అందరితో పాటు పాల్పంచుకున్న మంచి అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ వెంకయ్యనాయుడు గారికి నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వెంకయ్యనాయుడు గారి పేరు చెప్పాలంటేనే ఒక ఆనందం. వెంకయ్యనాయుడు గారి గురించి మాట్లాడాలనుకుంటేనే ఒక అంటే నేను అనేది ఏంటంటే ఒక స్టేటస్ ఇన్ ద సెన్స్ ఏదో పెద్ద స్టేటస్ ఒక మంచిగా లేని ఆలోచించే వ్యక్తి. అటువంటి వ్యక్తి క్రమశిక్షణకి మారుపేరు కలిగి తెలుగుతనాన్ని తన ఆహార్యంలోనే పొందుపరుచుకున్న వ్యక్తి, భాషలో పొందుపరుచుకున్న వ్యక్తి, అవతల వాళ్ళు ఎవరైనా చూసిన వెంటనే లేచి నిలబడి నమస్కారం పెట్టగలిగే ఔన్నత్యం కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా కూడా కష్టపడి నిలబడి ఈరోజు ఒక విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి ఒక ఉపరాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన అటువంటి వ్యక్తి తాలూకా 75 సంవత్సరాలు వసంతం చేసుకునే వేడుకల్లో నేను కూడా పాల్గొంచుకునే అవకాశం కలిగజేసినందుకు మరొకసారి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సమావేశం వహించిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ గారు, అదేవిధంగా మిజోరాం గవర్నర్ గారు హరిబాబు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గురువర్యులు మన శాసనసభ స్పీకర్ చింతగా రాజేంద్ర గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కొంత రామకృష్ణ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు శ్రీ కుమార్ రాజు గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అతిథి మహారాజులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమానికి నేను రావడం అనేది ఒకటైతే నేను ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు నేను చదువుకునేటప్పుడు వెంకయ్యనాయుడు గారు స్పీచెస్ విన్నాను. వెంకయ్యనాయుడు గారు అంటే వెంకయ్యనాయుడు గారు ఎందుకు వెంకయ్యనాయుడు గారికి నాకు బాగా తెలిసింది, మా నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.